ఇక దేశవ్యాప్తంగా 5వ రోజు కూడా ఇండిగో సేవల్లో అంతరాయం ఏర్పడింది. 400కు పైగా ఇండిగో సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కానుంది? ఈ పరిస్థితుల్లో పౌర విమానయాన శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ఇండిగో సేవలు గత 5 రోజులుగా 6 రోజులుగా జరుగుతున్నటువంటి ఇండిగో సేవలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్రం చాలా సీరియస్గా వ్యవహరిస్తూ ఉంది. నిన్న 4 సభ్యులతో కూడినటువంటి ఒక దర్యాప్తు బృందాన్ని నియమించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరొక అడుగు ముందుకు వేసి టికెట్లకు సంబంధించినటువంటి నియంత్రణ, టికెట్ల ధరల నియంత్రణ పైన పూర్తి స్థాయిలో నియంత్రణ విధిస్తున్నట్లుగా, పూర్తి స్థాయి అదుపు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా కొద్దిసేపటి క్రితం పౌర విమానయాన శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో కోవిడ్ రెండోసారి వచ్చినప్పుడు, కోవిడ్ మొదటిసారి వచ్చినప్పుడు విమాన సేవలను పునరుద్ధరించేటువంటి సమయంలో ఎక్కడి నుంచి ఎంత ఫేర్ ఉండాలి, 1000 కిలోమీటర్ల లోపు ఎంత ఉండాలి, 1000 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్లకు ఎంత ఉండాలి, ఈ విధంగా కిలోమీటర్ల ఆధారంగా ఒక ధరలను నిర్ణయించినటువంటి కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖ ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో ధరల నియంత్రణకు శ్రీకారం చుట్టింది. గత 2 రోజులుగా ఇండిగో సేవలకు సంబంధించినటువంటి విఘాతం కలుగుతున్నటువంటి నేపథ్యంలో, అంతరాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ దీనిపైన దృష్టి సారించింది. నిన్న ఒక్కరోజే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు, ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్ళాలి అంటే 30,000కు పైగా టికెట్ ధర పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఎయిర్ ఇండియా, మరోవైపు మిగిలినటువంటి విమానయాన సంస్థలన్నింటినీ కూడా డైనమిక్ ఫేర్ సిస్టంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఢిల్లీ నుంచి బెంగళూరుకు ట్రావెల్ చేయాలి అంటే 93,000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినట్లుగా అన్ని రకాల ట్రావెల్కి సంబంధించినటువంటి అన్ని రకాల వెబ్సైట్లు, అదేవిధంగా పౌర విమానయాన సంస్థలకు సంబంధించినటువంటి వెబ్సైట్లు కూడా చూపిస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే ఢిల్లీ నుంచి బెంగళూరు నుంచి మరే ప్రాంతం నుంచి అయినా దుబాయ్ వెళ్ళడానికి 23,000, 25,000 రూపాయలు టికెట్ దొరికితే ఢిల్లీ నుంచి కొచ్చి వెళ్ళటానికో మరొక ప్రాంతానికి వెళ్ళటానికో 60,000 రూపాయలు పెట్టి డొమెస్టిక్ టికెట్ కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి పౌర విమానయాన శాఖ ఇప్పుడు నియంత్రణ చర్యలు చేపట్టింది. కొద్దిసేపటి క్రితం విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో ఎట్టి పరిస్థితుల్లో డిమాండ్ ఉన్నటువంటి రూట్లలో ధరల నియంత్రణ, టికెట్లకు సంబంధించినటువంటి ధరల నియంత్రణ చేపడుతున్నట్లుగా అన్ని విమానయాన సంస్థలు తమకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని, తాము ఇచ్చేటువంటి దిశానిర్దేశాలను ఎట్టి పరిస్థితుల్లో పాటించాల్సిందని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలను పౌర విమానయాన శాఖ జారీ చేసింది. డిమాండ్ ఉన్నటువంటి రూట్లు, అదేవిధంగా ఇండిగో విమానాలు రద్దయినటువంటి ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో నియంత్రణలో ఉండాల్సిందే అని చెప్పి స్పష్టం చేసింది. ఇది ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఇండిగో సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారంలో పైలట్లకు ఇండిగో సంస్థకు మధ్య వచ్చినటువంటి వివాదము ఇది కీలకంగా మారుతున్నట్లుగా ఈ ఏడాది జూన్ మొదటి వారంలోనే పౌర విమానయాన శాఖ ఇండిగో సంస్థకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. నవంబరు 1వ తేదీ లోపు ఎట్టి పరిస్థితుల్లో పైలట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో మిగతా విమానయాన సంస్థలు ఏ విధంగా అయితే నియంత్రణ పాటిస్తున్నాయో, మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాలు, డీజీసీఏ ఇచ్చినటువంటి ఆదేశాలు పాటిస్తున్నాయో అదేవిధంగా ఇండిగో కూడా ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సిందని చెప్పి పౌర విమానయాన శాఖ దిశానిర్దేశం చేసినప్పటికీ ఇండిగో యాజమాన్యం పెడచెవిన పెట్టిన కారణంగానే ఈ మొత్తం వ్యవహారం చోటు చేసుకుంది. గత 5 రోజులుగా చోటు చేసుకున్నటువంటి విమాన రద్దు, విమాన సర్వీసుల్లో పూర్తి స్థాయి అంతరాయం జరగడం, వీటన్నిటికీ కారణమైనట్లుగా పౌర విమానయాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాము ఇచ్చినటువంటి ఆదేశాలు మిగతా విమానయాన సంస్థలు పాటించినప్పటికీ ఇండిగో పాటించలేదు కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. అందుకే ఇండిగోలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలు, అంతర్గతంగా చోటు చేసుకున్నటువంటి వివాదాలు, వాటన్నిటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపడంతో పాటుగా ఇండిగో ఇకపై విమాన సర్వీసులు నడపగలుగుతుందా లేదా, సంస్థ మనుగడ సాధిస్తుందా లేదా అనేటువంటి విషయాలపై కూడా దర్యాప్తు జరపాలి అని చెప్పి దర్యాప్తు బృందానికి డీజీసీఏ పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దర్యాప్తు బృందం దానికి సంబంధించినటువంటి దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇండిగోకు సంబంధించినటువంటి అధికారులను పిలిచినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇది ప్రస్తుతం పౌర విమానయాన శాఖ ఇండిగో సర్వీసుల వ్యవహారంలో జరుగుతున్నటువంటి మొత్తం పరిస్థితి పైన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తూ ఎయిర్పోర్ట్ ఆపరేటర్లకు కూడా ప్రయాణికులకు ఎలాంటి విఘాతం కలగకుండా, ప్రయాణికులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి అని చెప్పి ఎయిర్పోర్ట్
ఆపరేటర్లు కూడా పూర్తి స్థాయి నియమ నిబంధనలు జారీ చేయడం జరిగింది. ఒకవైపు ఇవి చేస్తూనే మరోవైపు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కంట్రోల్ రూమ్కి వచ్చేటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని క్రోడీకరిస్తూ అందుకు తగిన విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీలకు అందరికీ సూచనలు జారీ చేస్తూ ఉంది.